నంద్యాల నుండి కడపలో జరుగుతున్న మూడవ రోజు మహానాడు సభకు మంత్రి ఫరూక్ అభిమానులు భారీగా తరలి వెళ్లారు. నంద్యాల నియోజకవర్గ యువ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు 10,000 మంది మహానాడు సభకు తరలి వెళ్లారు. కార్యకర్తల కోసం ఫిరోజ్ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బాటలోనే కార్యకర్తలకు అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యువనేత ప్రతి బస్సులో ప్రయాణించే వారి ఫోన్ నెంబర్స్ తీసుకొని బస్సులో ప్రయాణిస్తున్న వారిని తిరిగి వచ్చే వరకు ప్రతి బస్సులో ఒక్కో ఇన్ఛార్జికి బాధ్యతలు అప్పగించారు. మహానాడుకు తరలి వెళ్తున్న నంద్యాల, గోసపాడు మండల టీడీపీ అభిమానులకు స్థానిక మార్కెట్ యార్డులో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మహానాడుకు వెళ్తున్న వాహనాలకు ఫిరోజ్ జెండా ఊపి ప్రారంభించారు. మహానాడు సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరవుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. కార్యకర్తలందరికీ భోజన సదుపాయం కల్పించామని, మార్గం మధ్యలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నంద్యాలలో చాలామంది మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, మన ఫరూక్ గారి అభిమానులు కానీ చాలామంది దాదాపు మన నంద్యాల్ టౌన్ నుంచి, నంద్యాల్ మండలం నుంచి, అట్లానే గోస్పాడు మండలం నుంచి దాదాపు 10,000 మంది బయలుదేరినారు. ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో మనం టిఫిన్ ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడి నుంచి అందరూ లీడర్లంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళందరూ బస్సులో మనం ఇన్ఛార్జ్ అని ఇచ్చినాం. వాళ్ళందరూ తీసుకుపోయి జాగ్రత్త తీసుకుపోయి మళ్ళీ జాగ్రత్త తీసుకురావాలి. దానికోసం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ మేము రాసుకుంటున్నాం. ఎవరెవరు ఎక్కినారో మళ్ళీ వాళ్ళు క్షేమంగా రిటర్న్ రావాలని కోరుకుంటూ, అట్లానే ఈ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం అంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ, మనం ఈ మహానాడుని సక్సెస్ఫుల్ చేసినందుకు తెలుగుదేశం అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం.